సో యూజువల్‌గా అంటే ఎస్పెషల్లీ ఇండియన్స్ కావచ్చు, మన వాళ్ళు యూఎస్‌కి నంబర్ 1 ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందువల్ల అవునండి. అంటారు? ఎందుకు యూఎస్ దాని తర్వాత మిగిలిన కంట్రీస్ గురించి ఆలోచిస్తారు. ఫస్ట్ ప్రయారిటీ అయితే యూఎస్‌కుంటది. ఎందుకలాగా? ఏ స్టూడెంట్ అయినా కానివ్వండి ఇక్కడ అంటే ఐ మీన్ ఏదైనా డిగ్రీ థర్డ్ ఇయర్‌లో గానివ్వండి, లేకపోతే ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్న స్టూడెంట్స్, లేకపోతే ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసి జాబ్ చేసే వాళ్ళు గానివ్వండి. ఫారెన్ ఎళ్దాము, ఫారెన్ ఎడ్యుకేషన్‌కి ఒక కంట్రీ గురించి ఆలోచించాలి అనుకుంటే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హ్మ్. దానికి గల రీజన్స్ ఏంటి అంటే యూఎస్‌లో ఎడ్యుకేషన్ విషయానికొస్తే పర్టిక్యులర్‌గా టాప్ యూనివర్సిటీస్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండడం ఆ యూనివర్సిటీస్‌లో. ఓకే. దాంతో పాటుగా మెయిన్‌లీ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడం. యూఎస్ అంటేనే అందరికీ తెలిసిన విషయమే ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. కరెక్ట్. సో యూఎస్‌లో ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హై ప్యాకేజెస్. ఇదే విధంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే తర్వాత ఫ్యూచర్‌లో సెటిల్ అవ్వడానికి కూడా అఫ్‌కోర్స్ యునైటెడ్ స్టేట్స్ ఇస్ ద బెస్ట్ కంట్రీ ఆన్ ద ప్లానెట్. ఓకే. సో ఈ విధంగా చూసుకుంటే గనక అంటే సింపుల్ వర్డ్‌లో చెప్పాలనుకుంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టూడెంట్‌కి కోర్స్ అయిపోయిన వెంటనే యూఎస్‌లో ఒకసారి పీజీ చేయడం, పీజీ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా జాబ్, తర్వాత మళ్ళీ హెచ్-1బీ గ్రీన్ కార్డ్ ఈ విధంగా టోటల్‌గా స్టూడెంట్ సెటిల్‌మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు ది సంపాదన, ఎర్నింగ్. ఓకే. డబ్బులు అక్కడ సంపాదించినట్టుగా వేరే కంట్రీస్‌లో చాలా వరకి కంట్రీస్‌లో అసలు సో సంపాదించలేరు. అందుకని యూఎస్ అనేది మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఫస్ట్ అందరూ. ప్రియారిటీగా ఉంది. ఓకే.